నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన. ఏపీలో ప్రజల కోసం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానన్న మాజీ ఎంపీ. హోంమంత్రి ఇలాకాలో మట్టి దోపిడీ. పోలవరం కుడి కాలువలో రాత్రింబవళ్లు అక్రమ తవ్వకాలు. బండి సంజయ్పై భువనగిరి ఎంపీ చామల ఫైర్. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రతిపక్షాలపై విమర్శలు. ఏపీ మండలి డిప్యూటీ చైర్మన్ గా మాధవరావు ఏకగ్రీవ ఎన్నిక. అధికారికంగా ప్రకటించిన చైర్మన్ మోషన్ రాజు. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజల గొంతుకను చట్టసభల్లో వినిపించేందుకు కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ నెలలోనే పార్టీకి సంబంధించిన రాజకీయ కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికను విజయవాడలో మీడియా సమావేశం ద్వారా వెల్లడిస్తానని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరము విజయసాయిరెడ్డి ఈ ప్రకటన చేశారు. ఓం నమః శివాయ, ఓం నమో వెంకటేశాయ. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా ప్రజల గొంతుక వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ, ప్రతినిధిగా కానీ, ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ వర్షాభావం లేకుండా, ఎల్నినో ప్రభావం లేకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనని, ఆహార కొరత, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నటువంటిది లేకుండా ఉండాలనని కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకు తావులేదు కాబట్టి ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాలుపంచుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పోలవరం కుడి కాలువలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. నెల రోజులుగా రాత్రింబవళ్లు తవ్వకాలు సాగిస్తూ రోజు వేల టన్నుల మట్టిని లారీల ద్వారా ప్రైవేట్ లేఅవుట్లకు తరలిస్తున్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంపాడు టోల్గేట్ వద్ద 7 లారీలను పోలీసులు పట్టుకున్నారు. వాటిలో 3 లారీలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమ మట్టి తవ్వకాలపై కలెక్టర్ కి కూడా ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తవ్వకాలను అడ్డుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. సోనియా గాంధీ పుణ్యంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆమెను విమర్శించే స్థాయి బండి సంజయ్ కి లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన చామల బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై రాజకీయ విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్రను ప్రజలు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. బండి సంజయ్ గారు సోనియా గాంధీ గారికి భారతదేశ సాంప్రదాయాలు, భారతదేశ చరిత్ర, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఈరోజు ఏం అవసరం అన్న విషయం తెలుసు కాబట్టి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్గా ఉన్నప్పుడు ఈరోజు మీరు ఒక సెంట్రల్ మినిస్టర్గా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎంపీగా గెలవడానికి కారణం ఎవరో తెలుసుకో. వెనుకకెళ్ళి నువ్వు గెలిచిన గడ్డ కరీంనగర్ మీదకెళ్ళే 2007 సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తా అని చెప్పింది కాబట్టే ఉన్న ఎంపీలల్లా 50% కంటే ఎక్కువ మంది వద్దన్నా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు తెలంగాణ ఇచ్చింది. ఆమె పుణ్యాననే ఈరోజు మనమందరం కూడా ఒక రాష్ట్రానికి, ప్రత్యేక రాష్ట్రానికి ఎంపీలుగా, లీడర్లుగా ఎదిగినాం. ఇప్పుడు ఆమె సాంప్రదాయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, నీకు ఆ స్థాయి లేదు. నేను ఇంకొకటి చెప్తా. 2014 నుంచి అధికారంలో ఎవరు ఉన్నారు సెంట్రల్లో? కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. మీ స్నేహితుడు మీతో పాటు కిషన్ రెడ్డి గారు సెంట్రల్లో అధికారంలో ఉన్నారు. ఆయన కూడా ఈ రాష్ట్రానికి అధ్యక్ష పదవి చేసిండు. ఆయన తర్వాత మీరు అధ్యక్ష పదవి చేసిర్రు. మరి 2023లో మిమ్మల్ని అధికారంలోకి రాకుండా ఆపిందెవరు? 2018లో మిమ్మల్ని అధికారంలోకి రాకుండా ఆపిందెవరు? మీ మీద ప్రజలకు, మీ పనుల మీద, మీ చిత్తశుద్ధి మీద నమ్మకం లేదు కాబట్టే తెలంగాణలో మీతో పాటు మీరు రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉంటే ఆయనను నమ్మి ఓట్లేసిర్రు. కేసీఆర్ మీద నమ్మకం కోల్పోయింది వాస్తవమే. కేసీఆర్ చేసినటువంటి స్కాములు, కాళేశ్వరం కానీ, కేసీఆర్ చేసినటువంటి ఈ ఫార్ములా రేస్ స్కామ్ కానీ, కేసీఆర్ చేసినటువంటి అప్పులు కానీ, కేసీఆర్ మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం దిశగా దోచుకుంటున్నప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుగా ఎందుకుంది బీజేపీ? ఈరోజు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయని చెప్తున్నావు. మొన్న 8 మంది ఎంపీలను అవధానం చేసి గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ కాదా? ఒక్కసారి నీ పార్లమెంట్ నియోజకవర్గంలో సిరిసిల్ల, సిద్దిపేట, కొన్ని నియోజకవర్గాలల్లో చుట్టుపక్కల ఆ ప్రాంతంలో నీ పార్లమెంట్లో ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి? మరి మా ఓట్లన్నీ నీకెందుకు పడ్డాయో ఒకసారి ఆలోచించాలి. మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఎట్టి పరిస్థితిలో 10 ఏళ్లలో దోచుకపోతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఇంటర్నల్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది మీరు. ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావాలని పగటి కళలు గలాల్చిందే. ఎందుకంటే మేమేం చేస్తున్నాం అనేది ప్రజలు చూస్తున్నారు. మేమేమి ఎంక్వైరీలు పెట్టినాము, ఏం చేస్తున్నాము, వాళ్ళు చేసిన తప్పిదాలను ప్రజల మధ్యనకి ఎలా తీసుకొస్తున్నామో చెప్పినాం. ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక మేము ఇచ్చిన గ్యారంటీలు ఇస్తున్నామా లేదా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇందిరమ్మ ఇల్లులు కానీ 2014 నుంచి 2023 సమయంలో ఒక్కరోజు కూడా రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు బీఆర్ఎస్ పార్టీ. 22 లక్షల కోట్లు, 22,000 కోట్లు, 21 లక్ష మందికి మేము రుణమాఫీ చేసినాం. 20,000 కోట్ల రూపాయలతోటి 21 లక్ష మందికి. మరి బండి సంజయ్ గారు మరి ఆ రైతులు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను మండలి చైర్మన్ మోషన్ రాజు అధికారికంగా ప్రకటించారు. డిప్యూటీ చైర్మన్ గా మాధవరావు ఎన్నిక కావడంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఫ్లవర్స్ నో ఫ్లవర్స్ అంది డిప్యూటీ చైర్మన్ గారు నమస్కారం.
హైదరాబాద్ లక్డీ కపూల్ వద్ద ఓ స్కూటీపై 5గురు వ్యక్తులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న దృశ్యం కనిపించింది. రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ఇలా ప్రయాణించడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ప్రజలు కోరుతున్నారు. హైడ్రా 22A పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఎన్ఆర్ఐ డాక్టర్ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి ఆరోపించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. నమస్తే. దిక్కుమాల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఎందుకు ఈ రకంగా నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారో అర్థం కావట్లేదు. రావడంతోనే హైడ్రా కూల్చివేతలు, హైదరాబాద్ను ఐ థింక్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము హైదరాబాద్ నగరాన్ని సర్వనాశనం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నదా అర్థం కావట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు, గురువు గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ అమరావతి లేవాలంటే ఇక్కడ హైదరాబాద్ పడగొట్టాలనే ఉద్దేశం కూడా కనపడతా ఉంది. ఎందుకు ఇంత కక్ష కట్టినట్టుగా అసలు హైదరాబాద్ నగరం మీద ఎందుకు పడ్డారో అర్థం కావట్లేదు. మరి ఆక్రమంగా ల్యాండ్ బ్యాంక్ కోసమా, డబ్బు సంపాదించడానికా, బెదిరింపుల పర్వం తెరలేపి హిట్లర్ని ఆదర్శంగా తీసుకుని హైడ్రాని తీసుకొచ్చిన అని చెప్పి రంగనాథ్ అనేటువంటి ఒక ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి భయభ్రాంతులకు గురి చేసి విపరీతంగా కూలగొట్టి ఎన్ని చెరువులను పునరుద్ధరించారు, ఎన్నిటిని ఉద్ధరించారు, అంతా సర్వనాశనం అయిపోయింది హైదరాబాదు. ఇక అది అయిపోయిన తర్వాత ఇక ఏదో హైడ్రా నడుస్తూ ఉంది, దాని మీద కోర్టు మొట్టికాయలు వేసింది, ఆ రంగనాథ్ తొలగించాలది ఇంకా బుద్ధి రాలేదు. ఇంకోటి ఎక్కడో 1908లో ఉన్నటువంటి ఒక చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 22A పట్టుకొచ్చారు 1908లో. దాదాపు ఒక 120 సంవత్సరాల కింద ఉన్నటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. ఓకే, వీళ్ళు ఏమంటారంటే గత ప్రభుత్వం తీసుకొచ్చింది నిజమే. గత ప్రభుత్వంలో గింత అన్యాయం జరిగిందా? సర్వే నెంబర్లు తీసుకుపోయి ఈ నిషేధిత జాబితాలో పెట్టిర్రా? ఇప్పుడు ఇవాళ ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే నిషేధిత జాబితాలో పెట్టినట్లయితే ఒక సర్వే నెంబర్లో దాదాపు ఒక 500 ఎకరాల భూమి ఉంది అనుకోండి. ఆ భూమి మొత్తాన్ని పెట్టారనుకోండి, అందులో ఒకటో రెండో ఈ ప్రభుత్వ భూమిగానో లేకపోతే డిస్ప్యూట్ ల్యాండ్స్ ఉంటాయి. వాళ్ళకు వర్తించాల్సినటువంటి ఆ నిబంధనను మిగతా 498 ప్రాపర్టీలకు చేయడం వల్ల వాళ్ళందరూ బెంబేలు ఎత్తిపోయి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ భూమి అమ్ముకోలేరు, కట్టుకున్న ఇల్లు అమ్ముకోలేరు, బదిలీ చేయలేరు, బ్యాంకు లోన్ తెచ్చుకోలేరు, ఏమైనా అత్యవసరం ఉంటాయి. కాబట్టి వాళ్ళు భయభ్రాంతులకు గురి అయితే రిజిస్ట్రేషన్లు కావు. కాబట్టి వాళ్ళు వచ్చేసి ఆ ప్రభుత్వానికి లేదా పెద్దలకు, ఈ పొలిటికల్ లీడర్కి మ్యామ్యా అని ఎంతో కొంత లంచాలు ఇచ్చేసి ఇది చేసుకోవాలి. ఆ రకంగా సంపాదనకు దిగబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ నీచులు ఈ కొత్త చట్టాన్ని ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడం, అధికారులకు అపరిమితమైన అధికారాలు ఇవ్వడం, ఇదంతా వ్యవస్థను సర్వనాశనం చేయడం కాదా? ఏదనంటే గత ప్రభుత్వం అంటారు. మరి గత ప్రభుత్వం పోయి ఇప్పుడు 2.5 ఏళ్ళు కావస్తుంది. 2.5 ఏళ్ల నుంచి గాడిద పనులు దొంగతున్నారా ఈ ప్రభుత్వ పెద్దలు? ఏది జరిగినా కూడా గత ప్రభుత్వం మీద ఇవ్వడం. గత ప్రభుత్వం ఏం చేసింది? చక్కటి ట్రాన్స్పరెంట్ విధానం, ధరణి విధానం తీసుకొచ్చింది. కొన్ని ఫ్లాస్ ఉంటే ఎత్తి చూపండి. ఏ వ్యవస్థలైనా కొన్ని చిన్న ఫ్లా ఉంటాయి. కానీ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు. ప్రభుత్వం చేసిన తప్పుకు ప్రజలు ఎట్లా బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం చేసిన తప్పుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలా, కరెక్ట్ చేయాలి. ఇవాళ ఏం చేస్తాడు రెవెన్యూ మంత్రి చేసి క్షమాపణ చెప్తున్నాడు. నీ క్షమాపణ మనకి కావాలి. ఎందరు జీవితాలు ఆగమై ఉంటాయి. ఒక్కొక్కటి చెప్తా ఉంటాయి. దిల్సుఖ్ నగర్ లో 320 గజాల ఒక భూమి లోపల ఒక అపార్ట్మెంట్ కట్టిండు ఒక ఆయన, ఒక బిల్డర్. 2004లో ప్రారంభించి 2007లో చేసేసిన తర్వాత అంత ఆక్యుపెన్సీకి వచ్చారు, మంచి నడుతుంది. అందులో 1-2 ఫ్లాట్ల మీద మొత్తం ఆ సర్వే నెంబర్లో. అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరికీ కొత్త వాహనాలు అందించనున్నట్లు సీఎం విజయ్ ప్రకటించడంతో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రకటనకు టీవీకే ఎమ్మెల్యే సింధు వినూతనంగా స్పందించారు. అసెంబ్లీలోనే ఎంజీఆర్ ప్రసిద్ధ గీతం కొడుత్తదెల్లం కొడుత్తాన్ పాటను ఆలపిస్తూ సీఎం విజయ్ కి ధన్యవాదాలు తెలిపారు. ఎప్పుడూ ఇస్తూనే ఉండే వ్యక్తిని ప్రశంసించే ఈ పాటను సీఎం విజయ్ ఎమ్మెల్యేలకు కొత్త వాహనాలు ప్రకటించిన సందర్భంగా సింధు కృతజ్ఞతగా ఆలపించారు. దీంతో అసెంబ్లీలో ఈ ఘటన ఆసక్తికరంగా మారింది. மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களே, மாண்புமிகு முதல்வரே, ரொம்ப மகிழ்ச்சியாக இருக்குது.
இதுக்காக ஒரு பாடல் மூலமாகவே நன்றி சொல்லிடுறேன். கொடுத்ததெல்லாம் கொடுத்தார், இவர் யாருக்காக கொடுத்தார்? ஒருத்தருக்காக கொடுத்தார், இல்லை ஊருக்காக கொடுத்தார். ஒருத்தருக்காக கொடுத்தார், இல்லை ஊருக்காக கொடுத்தார். தேங்க்யூ ஸோ மச் சார். தேங்க்யூ. உறுப்பினர் மாரிமுத்து அவர்கள். ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం గారి అన్నయ్య శ్రీవదన్ తన తమ్ముడి పలకరింపు కోసం ఎదురు చూస్తున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. తాము 6 సంతానం కాగా 4 చనిపోయారని, ప్రస్తుతం 2 ఉన్నామని, తాను ఒంటరిగా మిగిలిపోయానని తెలిపారు. ఇటీవల బ్రహ్మానందం ఊరికి వచ్చినప్పటికీ కనీసం పలకరించకుండా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ్ముడు ఎప్పుడైనా ఫోన్ చేసి అన్నయ్య ఎలా ఉన్నావని అడుగుతాడేమోనని ఆశగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. గొప్పవాళ్ళు పలకరిస్తే చిన్నవారికి ఎంతో సంతోషంగా ఉంటుందని శ్రీవదన్ పేర్కొన్నారు. అప్పుడు హైదరాబాద్ లో ఉండైనా సరే, ఇంట్లో ఉండైనా సరే, ఇంట్లో రోజు షూటింగ్ కలవు కదా. అవును. రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడరు కదా. అవును. దుడ్లోకి పోయినప్పుడైనా సరే, కనీసం దుడ్లోకి పోయినప్పుడు స్నానం చేసేప్పుడు ఫోన్ తీసుకొని అన్నయ్య ఎట్లా, అరే అన్నయ్య శ్రీనివాస అన్నయ్య ఎట్టున్నావురా, ఎట్టున్నావు అన్నయ్య, ఏం చేస్తున్నావు, బ్రహ్మంగారు పాల డబ్బులు వస్తున్నాయా, మరి నీకు తిట్టడానికి అన్ని ఏమైనా ఉన్నాయా? సింపుల్. అంతే సార్ అనుకుంటాము. అంతేగాని ఎప్పుడైనా పలకరిస్తానికి అంటే ఒక్కటి అందరం భయం, ఎవరు లేరు. మా అన్నయ్య వాళ్ళు, మా చిన్నన్నయ్య, మా పెద్దన్నయ్య, మా అక్కయ్య. సార్ ఇప్పుడు మీ తోడబుట్టిన వాళ్ళల్లో ఉంది మీరు, బ్రహ్మానందం గారు, అంతే. ఇంకా మీ తోడబుట్టిన ఆడపిల్లలు కూడా ఎవరు లేరు. నా కూతుళ్ళు ఉన్నారు, మా అన్నయ్య గారి కూతుళ్ళు ఉన్నారు. అదే అంటే మీ తోడబుట్టిన వాళ్ళు అంటూ మీరిద్దరే, మీ తల్లి సంతానం మీరిద్దరే ఉన్నారు. మేమిద్దరే ఉన్నాము. ఎప్పుడైనా వచ్చి వెళ్తా ఉంటారు సార్ మీ దగ్గరికి? అంటే తక్కువ, ఎప్పుడు వస్తాడు కానీ నేను కూడా, ఎందుకంటే ఒకటే వేస్తుంది నేను చెప్తూనే. ఎందుకంటే ఒకసారి 2 సార్లు గొప్పవాడు పలకరిస్తే చిన్నవాడికి కాస్త చనువుగా ఉంటుంది, మాట్లాడడానికి బాగుంటుంది, ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం లేదు బాబు. అదేలేండి సార్, అదేలేండి. మనకు మనంగా వెళ్తే ఎలాగుంటదో అనే ఒక భయం, అంతే తప్ప వేరేం లేదు. వాడు అంటాడు కూడా కాదు, కానీ మనకే ఆ ఫీలింగ్ అనమాట. అంతే తప్ప అంటే పలకరిస్తారు కదా. నువ్వు వచ్చి అన్నావు అనుకోండి, మీరు వచ్చారనుకోండి, మరి ఎంత ప్రేమగా ఉంటేనే కదా మరి. అవును. ఏదైనా లేదు. ఇప్పుడు నేను మాత్రం ఒక్కడే ఉన్నాను. ఇప్పుడు కాకపోతే బాధ ఏంటంటే, బాధ ఏమి లేదు. ఏమన్నా ఎట్లా ఉన్నావురా అనా, ఆ ఒక్క మాట, ఆ ఒక్క మాటే సార్. ఏమనుకోండి, ఇది చూపించబాకండి నాకు. ఎందుకంటే ఎట్లా ఉన్నావున్నాయా, ఏం చేస్తున్నావు అంటే ఎంతో, అసలు డబ్బు అక్కర్లేదు. నాకు డబ్బులు అక్కర్లేదండి. వచ్చాడంట, నాకు తెలియదు నిన్ననో ఇవాడో. ఇప్పుడు నాకు బాధ వేసింది. నేనేం నడవలేను, పెట్టలేను. అవునండి సార్. నడవగలుగుతాను అనుకోండి చిన్నగా. ఎక్కడుంటాడు ఏమిటో, అది ఎట్లా పోవాలో ఏమిటి, అంతమంది జనాల్లో ఎత్తుక్కొని వెళ్ళాలి కదా. వాడు రాకపోయినా రావడానికి వీలు పడదు. నా ఇళ్ళని బాధపడతారు, సమస్య. అవును. ఆయన ఇక్కడ దిగాడంటే అసలు ఈ రోడ్డు పట్టదు. లేదు, వచ్చాడు అనే నువ్వు వచ్చి, నువ్వు ఇది కూడా కాదు, హైదరాబాద్ నన్ను తీసుకొని రానా నువ్వు ఒకసారి చూడాలని అని అంటే, అవును సార్, అవును. అది చాలు, ఇంకేమి లేదు. ఇప్పుడు అమ్మాయి దండం పెడతారు హాయిగా. నేను బ్రహ్మంగారి గుడిలో ఉంటాను. బ్రహ్మంగారి గుడిలో పూజారి చేస్తుంటాను. ఎవరు పావులపేట వస్తే లేకపోతే లేదు. నాకు మాత్రం ఆ స్వామి నాకు చక్కగా చూస్తున్నాడు. రెండోది ఏంటంటే పలకరింపు. అది ఎందుకంటే మీకు ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు కదా. నేను ఇదివరకు 10 ఏళ్ళ నాడు వాడు పోయి దాదాపు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది. నేను అప్పట్లో నేను కూడా పాటలు పాడతాను, నేను కూడా నాటకాలు వేస్తాను. నేను ఆశపడ్డా, అది కూడా చేయబడ్డది బాధ. ఇప్పుడు ఏం చేయగలను? ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన. ఏపీలో ప్రజల కోసం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానన్న మాజీ ఎంపీ. హోంమంత్రి ఇలాకాలో మట్టి దోపిడీ. పోలవరం కుడి కాలువలో రాత్రింబవళ్లు అక్రమ తవ్వకాలు. బండి సంజయ్పై భువనగిరి ఎంపీ చామల ఫైర్. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రతిపక్షాలపై విమర్శలు.
డిప్యూటీ చైర్మన్ గా మాధవరావు ఏకగ్రీవ ఎన్నిక అధికారికంగా ప్రకటించిన చైర్మన్ మోషన్ రాజు. మరో బులెటిన్ తో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.